హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యామ్స్ ఇండియా. నా పేరు మానస. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు చూస్తారు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ వీడియోస్. మీకు ఈ పాటికే వీడియో ఏంటో అర్థమై ఉంటుంది తమ్నేల్ చూసి. అమ్మ చెప్పిన మా ఊరు స్పెషల్ బెల్లం ఆవకాయ చేస్తున్నాము. సో ఫస్ట్ మనకి కావాల్సింది మామిడికాయలు. వాటి కోసం పొలంకి వచ్చాము, మ్యాంగోస్ని కోస్తున్నాం ఈ నెట్ యూస్ చేసి. ఫస్ట్ టైం నాకు ఇలా మ్యాంగోస్ని కోయడం చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఆ కర్ర వెయిట్ అయితే చాలా ఉందండి, మన షోల్డర్స్ పెయిన్ వస్తాయి. సో అలా మ్యాంగోస్ తీసుకుని ఇంటికి వచ్చేసాము. మామిడికాయలు అన్నిటినీ ఒక టబ్లో వేసి 4 to 5 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకోవాలి. మా పాప చూడండి, నేను చేస్తా అమ్మా అని నాతో పాటు భలే క్యూట్గా చేస్తుంది. సో ఇద్దరం కలిసి వాష్ చేసేసాము. వాటర్ లేకుండా ఒక ప్లేట్లో తీసుకోవాలి మ్యాంగోస్ అన్నిటినీ. నెక్స్ట్ అయితే ఒక క్లాత్ వేసుకుని తడి లేకుండా ఆ మ్యాంగోని మంచిగా నాప్కిన్తో తుడిచేసి మనం పక్కన పెట్టుకోవాలి వాటిని. మ్యాంగోని కరెక్ట్గా సెంటర్లోకి పెట్టుకుని 2 పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇలా. నెక్స్ట్ ఆ 2 పీసెస్ని 3 పీసెస్గా ఆర్ 2 పీసెస్గా మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఇక్కడైతే పెద్దగానే ఉంది కదా సైజు, సో అందుకు మేము 3 ముక్కలుగా కట్ చేసాము. ఇది మెయిన్ పార్ట్ అండి. ఈ కత్తిపీట చూడండి, స్పెషల్గా మా డాడీ ఆవకాయ ముక్కల కోసం చేపించారు. నా చిన్నప్పుడు కత్తిపీట చూస్తుంటే చాలా ఈజీగా అనిపించింది కట్ చేస్తుంటే. సో అందుకు నేను కూడా ట్రై చేద్దామని వెళ్ళి ట్రై చేశాను. బట్ అస్సలు కట్ చేయలేకపోయానండి, నాకైతే బలం సరిపోలేదు. సో సింగిల్గా మామిడికాయని 2 ముక్కలు కట్ చేయడం కష్టము. బట్ 2 పీసెస్గా ఉన్న వాటిని అయితే మనం కట్ చేసేయచ్చు. మామిడికాయ ముక్కలు అన్నీ కట్ చేసేసాక ఆ ముక్క పైన ఉన్న పొర ఉంటుంది కదా, ఆ పొరను తీసేసి మంచిగా నాప్కిన్తో క్లీన్ చేసేసుకోవాలి. మ్యాంగోస్ పీసెస్గా కట్ చేసేటప్పుడు ఇట్లాగా కట్ అయ్యి ఉంటే అవి పక్కకి పెట్టేసుకోవాలండి, లేదు అని అంటే పచ్చడి పాడైపోతుందంట. ఆవకాయ పెట్టడానికి కావలసిన మామిడికాయ ముక్కలు, ఆవు పిండి, ఆయిల్, కారం, వెల్లుల్లిపాయలు, చింతపండు, మెంతులు, ఉప్పు, బెల్లం, కొంచెము తవ్వ అండ్ వెల్లుల్లి కారం. తను మా సిస్టర్ అండి. మా సిస్టర్ అండ్ నేను కలిసి చేస్తున్నాము. మాకిక్కడ 3 కుంచాల మామిడికాయ ముక్కలు అయినాయండి. సో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 కుంచాల మామిడికాయ ముక్కలు నేను ఈ గిన్నెలో వేసేస్తున్నాము. పక్కన ఇంకా మా మదర్ ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారండి. సో వాళ్ళు చెప్తున్నారు, మేము చేస్తున్నాము. కెమెరా ముందు మేమిద్దరం కనిపిస్తున్నాము. 3 కుంచాల ముక్కలకు 3 తవ్వల ఆవు పిండి తీసుకుంటున్నాము. సేమ్ అలానే 3 తవ్వల కారం వేస్తున్నాము. ఈ కారం వేసేటప్పుడైతే నోస్లోకి వెళ్ళిపోతుంది, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ అయితే 3 తవ్వల బెల్లం వేస్తున్నాము. పావు కిలో చింతపండు తీసుకుంటున్నామండి. ఇది ఎండబెట్టి పిక్కలు ఇంకా వాటికి కాడలు ఉంటాయి కదా, అవి లేకుండా తీసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ అయితే 2 స్పూన్స్ మెంతులు వేసాము. 100 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు తీసుకుని దానిలో కొంచెం కారం యాడ్ చేసి దాన్ని మిక్సీ చేయాలండి. ఆ మిక్సీ చేసిన దాన్ని కూడా మనము దీనిలో వేసుకుని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే ఆయిల్ వేసేసుకోవాలండి. ఈ ఆయిల్ మేము యూస్ చేసేది ఏంటంటే వేరుశనగ నూనె. ఈ ఆయిల్ యూస్ చేస్తే త్వరగా పాడవదంటండి, స్మెల్ రాదంట. సో అందుకే ఈ ఆయిలే యూస్ చేస్తారంట మా మదర్ వాళ్ళు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో అలా మనం మామిడికాయ ముక్కలన్నిటినీ మంచిగా కలుపుకొని జాడీలో వేసేసుకోవాలి. 3 డేస్ అయితే మనం టచ్ చేయకూడదండి. 3rd డే అంటే ఈరోజు పెట్టాం కదా, ఎల్లుండ ఒకసారి ఓపెన్ చేసి
దానిలో ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇంకో ప్యాకెట్ అప్పుడు మనం ఎండ్‌లో పెట్టేసుకోవాలండి. మనం బెల్లం వేసాం కదా! సో, దానివల్ల పలుచగా అవుతుంది. 2 డేస్ కంటిన్యూస్‌గా ఎండ్‌లో పెడితే అది చిక్కగా, థిక్‌గా అయిపోతుంది. సో, పచ్చడి నిల్వ గూడా ఉంటది. 1, 2, 3 ఇయర్స్ వరకు అట్లానే ఉంటుందండి. సో, అలా మా ఆవకాయ రెడీ అయిపోయింది. చూడండి. ఆ స్మెల్ అయితే చాలా బావుంది. సో, ఫైనలీ ఈ జాడీ నిండా అండ్ ఈ గిన్నెలో వచ్చింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.